కృపల దేవ పరిశుద్ధ నీకు వందనాలు. మేమందరం ఈ రాత్రికాల సమయంలో రింగ్ రోడ్లో కూడుకునే భాగం ఇచ్చారు. ఉప్పల్, నాగోలు, ఎలిమినగర్, మలక్పేట, అలాగే తండ్రి ప్రభా చుట్టుపక్కల వారందరూ కలిసి ఒక పనిని పూనుకున్నాం. మన దాసుడు ప్రభా పంజాబ్ లూధియానాలో తండ్రి ప్రభా మరి తన లోక సంబంధమైన శక్తులతో ప్రభా చంపబడిన తన పాస్టర్ సుల్తాన్ మాసియా కొరకు, తన కుటుంబం విడిచిన కుటుంబం కొరకు, పరిచయ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రింగ్ రోడ్ చుట్టూ ప్రభా నీ కంచె వేయండి. చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోవడం ప్రభా ఆ ప్రియ కుటుంబం విడిచిపెట్టిన కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచడానికి సాయం దయచేయమని యేసు నామమున నాడు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని రక్షకుడును యేసుక్రీస్తు నామమున అందరూ శుభవందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మేమందరము ఈ యొక్క రింగ్ రోడ్ ప్రాంతంలో మరి పంజాబ్ ప్రాంతంలో లూధియానాలో దేవుని పరిచయం చేసిన ప్రియదాసులు సుల్తాన్ మాసియాను దుండంగులు అమానుష్యంగా కాల్చి చంపడం వల్ల ఆ కుటుంబము మరి విచలమైంది. తన పరిచయ కొరకు, తన విచల కుటుంబం కొరకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రాత్రికాల సమయంలో ఎల్బీనగర్ పాస్టర్ ఫెలోషిప్, ఉప్పల్ మరి ప్రత్యేక అసోసియేషన్, అలాగే మరి చైర్మన్ గారు, తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ బీజేపీ నాయకులు మనం అందరూ సంతోషము, దేవునికి స్తోత్రము. కాబట్టి వీరి కుటుంబాల కొరకు మనము ప్రార్థించే వారిగా ఉన్నాము. వారి కుటుంబంలో నెమ్మది సంతోషం ఇవ్వాలి, వారి పరిచర్యను దేవుడు దీవించాలని మనము ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారు సుల్తాన్ మాసియా గారిని దారుణంగా మరి చంపడం జరిగింది. కాబట్టి అలాంటి సంఘటన జరగకుండా ఉండాలని మనం అందరం కూడా శాంతియుతంగా ప్రార్థన చేయాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాము. ఇది అన్వేషి టీవీ ద్వారా మరి న్యూస్ అనేకులకు తెలపరచడానికి, అనేకులు మరి న్యూస్ విని సహకరించడానికి దేవుడి కృప చూపించలాగిన, దేవుడికి మహిమ కలిగిన దేవుడి కృప చూపించలాగిన మనం అందరము ప్రార్థన చేద్దాం. ఇక్కడ మలక్పేట ప్రాంతం నుంచి నా బిడ్డలు బట్టి హైదరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు మన మధ్య ఉన్నారు. హైదరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు మన మధ్యకి వచ్చారు. వారిని మధ్య కూడా దేవుని వందనాలు చెల్లిస్తున్నాము. ఉప్పల్ నుంచి వచ్చిన వారి మధ్య చాలా మంది రావాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఏదేమైనా మరి సుల్తాన్ మాసియా గారి యొక్క కుటుంబాన్ని ఆదరించడానికి దేవుడు వారికి కృప చూపించి నడిపించలాగిన మనం అందరము ప్రార్థన చేయాలని తెలియపరుస్తూ శాంతియుతంగా మరి క్యాండిల్స్ వెలిగిస్తూ వారి కుటుంబం కొరకు మేము సంతాపాన్ని తెలియజేస్తూ, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని, వారు విడిచిపెట్టిన పరిచర్యను దేవుడు కొనసాగించడానికి వారి గృహంలోకి నిలబెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా ఉప్పల్లో ఏరియాలో ఉన్న ప్రియులు మరి తెలంగాణ స్టేట్ బీజేపీ స్టేట్ కన్వీనర్ గా ఉన్నారు. వారు కూడా 2 మాటలు మాట్లాడిన తర్వాత కొన్ని నిమిషాలు ఇంకా మరి హైదరాబాద్ వచ్చిన మరి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గోనా పిల్లిప్ గారు మాట్లాడతారు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రివేళ సమయంలో సుల్తాన్ మసీహ్ యొక్క మానవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉప్పల్ చర్చెస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ బీజేపీ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కన్వీనర్గా ఈ కార్యక్రమానికి రావడం జరిగినది. దీనికి ఈ సహోదరుడు మాణిక అబ్రహాం గారు, బిషప్ ఎంఎస్ దయానంద్ గారు, అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ సల్మాన్ గారు, అదేవిధంగా ఇస్గా గారు, మల్క్పేట, అదేవిధంగా వనసరిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వచ్చిన దైవసేవకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మనమందరము ఈ సంతాప సభ కార్యక్రమానికి వచ్చేసినాము కాబట్టి మనమందరము ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆ కుటుంబానికి చేతునివ్వాలని మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఎల్బీనగర్ ప్రాంతంలో ఈ వీధి జరగడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత కాబట్టి మనమందరము వీరికి చేతులు చేసి అన్నీ చెప్తున్నాం. వీరందరూ చేతుల నుంచి మాసి వారి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని, వారి కుటుంబాన్ని ఓదార్పు అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి. మన మధ్యన దళిత రాష్ట్ర అధ్యక్షులు వారు మన మధ్య ఉన్నారు. వారు కూడా 2 మాటలు మాట్లాడతారు.
వారికి సమయం ఇద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని విచర్చిస్తున్న మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియచేయడం ఏంటంటే, యేసు క్రీస్తుని నమ్ముకున్న వారిని పాత్రల్ని అన్యాయంగా దుర్మార్గంగా మరి కాల్చి చంపటం, మరి వారిపైన దాడులు చేయటం, వారిని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి కార్యక్రమాలు మరి ఏమాత్రం కూడా మరి సహించడానికి నేరాలు పొంది మరి నాడు మరి స్వాతంత్రం అనేది మన స్వతంత్ర భారతదేశంలో ప్రతి మనిషికి కూడా, కానీ ఇక్కడ మరి ప్రతి చోట కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మతాలు పక్కన పెట్టుకొని ఒకరికి ఒకరు పగైపోవటం అనేది మరి ఏమాత్రం సముచితం కాదు. దయచేసి ఎవరి మతవాదుల్ని వాళ్ళని మరి ఎవరికి వారు గొప్పగా చెప్పుకోవడం కాదు. మతం ద్వారా వచ్చినటువంటి ప్రతి మనిషిని మనిషిగా ప్రేమించాలి, దేవుణ్ణి దేవుడిగా ప్రేమించాలి, మంచి భావాలతో మంచి అర్థాలతోటి ప్రతి మానవుడు కూడా జీవించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మరి వాళ్ళ జరిగినటువంటి కార్యక్రమంలో మరి పాస్టర్ గారిని మరి నిర్దాక్షిణ్యంగా అక్కడ చంపేసిన విషయము మరి అన్ని టీవీ ఛానల్లో కూడా అన్ని ప్రోగ్రాంలో కూడా వచ్చి మరి ఈ యొక్క చౌరస్తాలో బాబు జగజ్జీవన్ గారు, అలాగే డాక్టర్ గారు అంబేద్కర్ గారు చౌరస్తాలో నేను మరి చౌక దగ్గర ఆయన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మానవుడు అనేసి భూమిని జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మనిషిని మనిషి చంపటం మంచిది కాదు. సుల్తాన్ మాసియా గారి యొక్క విడిపోయిన కుటుంబానికి కొరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేవకులు ప్రయాణ సంతాపం తెలియపరుస్తున్నారు. ఈ క్యాండిల్స్ వెలిగించి వారి కుటుంబానికి ఆదరణగా ఉండాలని ప్రభునామం కోరుకుంటున్నాము. ఈ సమయంలో హైదరాబాద్ మండలి పాస్ రెగ్యులేషన్లో మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రియులు గౌరవనీయులు కీర్తిశేషులు పిచ్చయ్య గారు ఈ ప్రాంతంలో గొప్పగా వాడబడ్డారు. వారి కుమారుడు ఈ సమయంలో అనేక ప్రాంతాలు వాడబడుతున్నారు. వారి కుమారుడికి 2 మాటలు శ్యామ్ మాట్లాడతారు. క్రీస్తు నామమున అందరికీ శుభములు. ఒక క్రైస్తవుడిగా చూడాలనేది అందరి ఉద్దేశంగా ఉండాలనే ఉద్దేశము. క్రీస్తు అనే ప్రేమ చాలా ముఖ్యమైనది. ఒక మనిషిని చంపటం అనేది ఎంత దారుణమనంటే, అది ఏ మానవుడైనా ఉండొచ్చు, ఆవిడ క్రైస్తవుడైనా ఉండొచ్చు, లేకపోతే హిందువునైనా ఉండొచ్చు, లేకపోతే ముస్లిం అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒక మనిషిని చంపటము చాలా దారుణమైనటువంటి విషయము. ఇటువంటి విషయాన్ని హైదరాబాద్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఖండిస్తున్నాము. దయచేసి మేము కూడా మీలాంటి మానవులమే, మేము కూడా మీలాంటి మనుషులమే. మీరు మమ్మల్ని కూడా మనుషులుగా చూడాలని నేను మీకు గుర్తించడం అనేది, హెచ్చరించడం అనేది కూడా జరుగుతుంది. మీరు దయచేసి క్రైస్తవులను అనేది చిన్న చూపు చూడటము ఇది సమంజసం కాదు. దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా మా పక్షాన అందరికీ సమాధానం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరందరూ కలిసి దేవుని బిడ్డని ఈ విధంగా హింస పెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇది ఎవరికి మహిమ కాదు. ముఖ్యంగా ఏ మతం కూడా చెప్పట్లేదు, ఏ జాతి కూడా చెప్పట్లేదు, ఏ కులం కూడా చెప్పట్లేదు, ఏ మానవత్వం కూడా చెప్పట్లేదు. దయచేసి ఇటువంటి చర్యలు ఇంకా ఎప్పుడు జరగకూడదు. దీనిని ఖండిస్తున్నాము హైదరాబాద్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి. దయచేసి మీరు మా యొక్క మనవిని మమ్మల్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ చిన్న మాటల్ని దేవుడు దీవించిన గాక. మరొకసారి మరి అన్వేషి టీవీ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో మరొకసారి దేశానికి, దేశ ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక వార్త మేము తెలియజేయగలని అనుకుంటున్నాము. ఇదేనైనా ప్రపంచంలో శాంతి సమాధానంలో ఉందంటే
ప్రపంచంలో మరి క్రైస్తవులందరూ కూడా ప్రపంచ శాంతి కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసేది క్రైస్తవులని ప్రభుపేట తెలియజేస్తున్నాము. ప్రతిదినము 24 గంటలు అనేక బిడ్డలు ఆ నిద్రాహారాలు మాని అన్నము తినకుండా ప్రభు సన్నిధిలో భోజనాలతో ఉంటే మరి దేశం బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అలాగే దేవుని మహిమ గల హాస్పిటల్లో రోగులు బాగుండాలి, కోట్లల్లో చుట్టూ తిరుగుతున్న వారికి న్యాయం కావాలి, జైల్లో ఉన్న బిడ్డలు పశ్చాత్తాపడి బయటికి రావాలి, వారి కుటుంబాలు నెమ్మది సంతోషం ఉండాలని క్రైస్తవులు అనుదినము ప్రార్థన చేస్తున్నారని సభాముఖంగా ఈ టీవీ ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇదిగో మరి పంజాబ్ ప్రాంతంలో, లూధియానా ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న, దేవుని పని చేస్తున్న సుల్తాన్ మాఫియా గారు మరి వారు ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. అందరి కొరకు ప్రార్థన చేశారు. అందరూ మంచుకున్నాలని కోరుకున్న వారిని దారుణంగా వారిని మరి కాల్చి చంపడము మేమందరము ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఇప్పుడే మరి యవనస్తులు మరి శ్యామ్ మాట్లాడిన రీతిగా క్రైస్తవులమైన మేము మీలాంటి వారమే కాక మీ కొరకు మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని హింసించడం మంచిది కాదని తెలియపరుస్తూ, ఇది ఒక మతమని మీరు అందరూ మతము రంగు పురుస్తున్నారు. మతము కాదు, యేసు ప్రభు పరలోకమును భూలోకానికి వచ్చాడని నమ్మినాము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. బైబిల్ గ్రంథం ఒకటే ఉంది, పరిశుద్ధ గ్రంథము. ప్రపంచ దేశాలలో ఏ గ్రంథాలు చూసినా పరిశుద్ధం అనేది లేదు, కానీ ఒకటే బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము సత్యము చెప్తుంది. ఆ సత్యాన్ని నమ్మిన వారు మేము అసత్యాన్ని వదిలిపెట్టి సత్యంలో ఉన్నాం. కాబట్టి ఇది నాన్న క్రైస్తవులుగా మారడం అంటే అనేమంది నక్సలైట్లను మారుస్తున్నాము, దొంగలను మారుస్తున్నాము, వ్యభిచారులను మారుస్తున్నాము, హంతకులను మారుస్తున్నాము. ఎందుకు పనికిరాని వారు దేవుని పని చేస్తూ అనేకులకు సాకారంగా ఉంటున్నారు కనుక మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభుత్వం తెలియపరుస్తూ మీ అందరి కొరకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మరి ఈ యొక్క సభలో మరి మేము పురుషులమే కాకుండా మన మధ్య స్త్రీలు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేయడానికి మన మధ్యకి హైకోర్టు అడ్వకేట్ గారు మన మధ్య ఉన్నారు. వారు మన మధ్యలోకి వచ్చారు. వారిని బట్టి దేవునికి ఉన్న గ్లోరీ ఆనంద గారు, హైకోర్టు అడ్వకేట్ గారు మన మధ్య ఉన్నారు. వారు 2 మాటలు మాట్లాడతారు, ఈ శ్రద్ధాంజలి ఘటిస్తారు. మన సుల్తాన్ సాయి వారి కొరకు 2 మాటలు శ్రద్ధాంజలి ఘటిస్తారు. సుల్తాన్ సాయి వారి కొరకు మనందరము కలిసి ఉండాలి. వారిని ఇలాంటి అరువు జరగకుండా ప్రభుత్వం వారు మంచి చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. అది ఇది పట్టును అది పడాలి. అమ్మా ఇదో మీరు ఆరిపోకుండా చూద్దామని మా బాధ. రైట్ ఇట్లా ఉండండి, షాప్ ఇట్లా ఉండి అందరు కనపడతారు. ఓకేనా? ఓకే. సుల్తాన్ మాసియా చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మరి ఇక్కడ మేమందరం కలిసి దేవుని నామములో మరి అన్యాయం జరుగుతున్న మరి ఒక పాస్టర్ గారికి, సుల్తాన్ గారికి ఆయన పక్షంగా మేము శ్రద్ధాంజలి ఘటించడానికి మేము ఇక్కడ అందరం చేరినాము. మరి అనేక సంస్థలు కలిసి, క్రైస్తవులందరూ కలిసి ఏకతాటిన ప్రార్థనతో కూడుకొని మేమందరము మరి సంతాపం తెలియడం జరిగింది. మేము ఈ ప్లేస్లో నిలబడటానికి కారణం ఏంటంటే క్రైస్తవులందరూ ఒక వేదిక పైకి వచ్చి మా యొక్క మాటలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా మేమందరం అనుకొని ఇక్కడికి వచ్చినాం. మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి క్రైస్తవులు జరుగుతున్న ఈ యొక్క దాడులు, అమానుషమైన దాడులు, ఒక సాటి మానవుల పైన జరుగుతున్న దాడులు కాకుండా మృగాల మీద జరుగుతున్న మరి చట్టాల వల్ల మరి ప్రజలను తీసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇలాంటి దాడులు ఇంకెప్పుడు జరగకుండా క్రైస్తవులను ఆదుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. ఒకే ఒకటి ఏంటంటే క్రైస్తవులు ప్రేమిస్తారు, ప్రార్థిస్తారు. మరి దేశం కోసం ప్రార్థించేవారు ఓన్లీ క్రైస్తవులు మాత్రమే. ఇలాంటి క్రైస్తవుల మీద దాడులు జరుగుతుండగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మేము అందరం అడుగుతున్నాము. మా యొక్క ప్రగాఢ సంతాపం ఆ కుటుంబానికి, కుటుంబస్తులకు తెలియజేస్తూ ప్రార్థనతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి
ఆది నుంచి మరి కొద్ది దినాలుగా పూనుకున్న ప్రియులు అబ్రాహం మాణిక్యం గారు మన మధ్య ఉన్నారు. ఆఖరిలో వారు 2 మాటలు మాట్లాడిన తర్వాత ప్రార్థన తర్వాత ఈ కార్యక్రమం ముందు జరుగుతుంది కనుక 2 నిమిషాలు అబ్రాహం మాణిక్యం గారు మాట్లాడతారు. తెలంగాణ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ మాణిక్యం అబ్రహం స్టేట్ ప్రెసిడెంట్, టీసీపీఎస్ స్టేట్ ప్రెసిడెంట్, పంజాబ్ ప్రాంతం రాష్ట్రంలో లుధియానాలో జరిగిన పాస్టర్ గారిది చాలా తీవ్రతంగా జరిగింది. ఇట్లాంటి వేరే పాస్టర్స్ మీద కానీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మీద కానీ ఎక్కడ కావద్దని మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చిన బిషప్ తండ్రులకు, పాస్టర్లకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలను మేము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జరగకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిందిగా మేము చాలా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు, ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో సుల్తాన్ గారి పట్ల జరిగిన అన్యాయము అందరూ చూస్తున్నారు. క్రైస్తవులపై జరిగే దాడులపై మేము చాలా ప్రగాఢ సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాము. క్రైస్తవులపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవటానికి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటీ ఉంది. మేము దాని గురించి చాలా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు ఆ కుటుంబానికి సంతాపం కలుగజేయాలని, ప్రశాంతత కలుగజేయాలని కోరుకుంటున్నాను. క్రైస్తవుల ఐక్యత సుల్తాన్ సాహిబ్ను హత్య చేసిన వెంటనే ప్రభుత్వం వారు క్రైస్తవుల మీద దాడులను సుల్తాన్ సాహిబ్ కుటుంబానికి మసీకి ఈ సమయంలో మరి ఆయత్మాన్ మండల ప్రెసిడెంట్ గారు 1 నిమిషం మాట్లాడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మనుషులంటే మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు, మరి ముస్లిమ్స్, అలాగే హిందువులు, అలాగే క్రైస్తవ సమాజం, ఈనాడు మనం చూసినట్లయితే క్రైస్తవులుగా మార్చబడిన వారికి దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దాడులను మరి నగర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున, లేక పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేము ముక్త కంఠముతో ఖండిస్తున్నాం. క్రైస్తవులు అనగా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు అనగా పాప క్షమాపణ కొరకు మార్పు చేసి ఒక సమాజంలో నైతిక విలువలను సంపాదించడానికి, ఒక భక్తుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతులుగా తీర్చిదిద్దడానికి క్రైస్తవులు క్రీస్తు మార్గాన్ని ఏర్పాటు చేసి సత్యములు, మంచితనముగా అన్ని విషయాల్లో క్షేమముగా ఉండాలని, రాజ్య పరిపాలన అందరూ కూడా క్షేమంగా ఉండాలని, క్రైస్తవులు దేశ క్షేమము కోరే వారి మీద ఇలాంటి దాడులు జరగటం, ఇలాంటి కార్యక్రమాలు జరిగించటం మన దేశానికి మంచిది కాదు, మానవ కోటికి మంచిది కాదు. అలాగే తోటి మానవులైన మానవత్వం కలిగి, ప్రేమ కలిగి, ఒకరినొకరు మరి ప్రేమించుకుంటూ, మరి క్రైస్తవులు కూడా మీలో ఒకరు మనుషులే అని సమాజంలో మంచివారని గుర్తెరిగి దాడులను ఆపాలని మనం చేస్తున్నాం. ఇటీవల జరిగిన క్రైస్తవ మరి ఉపదేశకులు వారి కుటుంబం మీద జరిగిన అమోఘమైన కార్యము, ఈ దాడి క్రైస్తవులుగా
ఈ యొక్క పలు ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులుగా మేము క్రైస్తవ బిడ్డలుగా ఈ యొక్క దాడులు మరి ఖండిస్తూ ఆ ప్రభుత్వం వారు నాయకులు దేశ ప్రజలు అనేక మంది మాకు న్యాయం జరిగించాలని క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపాలని ఈ బలత్కార కార్యక్రమాలని మీరు ఆపాలని ప్రభుత్వం వారికి మేము తెలియజేసుకుంటూ మా విన్నపములు తెలియజేసుకుంటున్నాం. మా యందు దయవచ్చి మమ్మల్ని మీరు మరి క్షేమకరముగా మమ్మల్ని ఆదరించాలని మా తోటి ఆ కుటుంబం ఆ యొక్క వారికి ఆదరణ ధైర్యము సహాయము సహకారము ప్రభుత్వం వారి చేత అందించాలని మనవి చేస్తూ ఈ సమయంలో మరి ఈ యొక్క మాటలను మేము తెలియజేసుకుంటున్నాం. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. క్రైస్తవ దాడులను క్రైస్తవ దాడులను ఓ దేవుని సేవకుల మీద కలిగి ఈ యొక్క దాడులు నశించాలి. దేవునికి స్తోత్రం. మరి సమయంలో తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేగా రాబోయే దినాలు ఎమ్మెల్యేగా నిలబడబోతున్నా మన మధ్యన ప్రియులున్నారు అలిగినపాలెము ఎమ్మెల్యేగా నిలబడబోతున్నా ఆంధ్రాలో వారు కూడా ఒక మాట మాట్లాడుతుంది. తెలంగాణ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలు వచ్చి మరి ఈ యొక్క సుల్తాన్ మాసియా కొరకు శ్రద్ధాన్ని ఘటిస్తున్నాయి. రాత్రికాల సమయంలో మాతో కూడా కలిసి ఉన్న ప్రియులు యవనస్తులు 2 మాటలు మాట్లాడాలని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, ఇది మార్గము. ప్రతి ఒక్కరిని నమ్ముకోవాలని కోరుకుంటున్నాను. క్రైస్తవుల మీద జరిగే దాడులను ఖండిస్తున్నాము. అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి, క్రియాశీలకంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ప్రార్థిస్తున్నాం, వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం, వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. చక్రవర్తి గారికి చెప్పబడదాం. వరగుండపాలెం ఎమ్మెల్యేగా వారు రాబోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిలబడబోతున్నారు, వారు గెలబోతున్నారు. వారి చక్రవర్తి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఏ సంఘటన జరిగినా కూడా వారు ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నందుకు దేవుని కొన్నాళ్ళు. ఈ సమయంలో మేడ్చల్ ప్రాంతం వచ్చిన దాసులు మాట్లాడతారు. ఏఐసిసి మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కన్నారం వినయ్ మాట్లాడుతున్నాను. మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు అమానుషం. ఎటువంటి పరిస్థితులకైనా ముందడుగుగా క్రైస్తవులుండి మంచిని పెంచే విధంగా, మంచిని పంచే విధంగా, ప్రేమను పెంచే విధంగా, ప్రేమను పంచే విధంగా క్రైస్తవం సమాజం పనిచేస్తూ ఉంటుంది. మరి అటువంటి వ్యక్తులను మరి ఈ విధమైనటువంటి దాడులు జరిగించడము, పాస్టర్ మీద అటాక్స్ జరిగించడము ఇది క్షమించడాన్ని నేరంగా మేము పరిగణిస్తున్నాము. మరి క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మరి ప్రభుత్వాలు తగిన విధంగా వారిపై అటాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి క్రైస్తవులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మేలు శ్రేయస్సు కోరే విధంగా ఉంటూ ఉంటారు సమాజంలో. మరి ఎటువంటి తిరుగుదాడులు కానీ చేయరు, ఎటువంటి అమానుష క్రియలు చేయరు. ఎవరికైనా ఆపదలున్నా సమస్యలున్నా వారి నుంచి ప్రార్థించడం కానీ, వారి అభివృద్ధి మార్గంలో నడిచే విధంగా సహకరించడం కానీ, సహాయం చేయడం కానీ అన్ని విషయాలలో ముందుండేది క్రైస్తవ్యం. అటువంటి క్రైస్తవాన్ని నశింపజేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి రాజకీయాలను మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఇటువంటిది ఇంకా ముందు సాగకూడదు. ఇదే విధంగా కొనసాగితే మన క్రైస్తవ సమాజం భారతదేశ వ్యాప్తంగా మరి తీవ్రమైన చర్యలు చేపడుతుందని హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాం. శ్రీధర జాన్ గారు బీజేపీ ఉప్పల్ రీజన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుకుంటున్నాను. క్రీస్తు నామమున మీకు అందరికీ మరి వందనం తెలియజేస్తున్నాం. మా భారతదేశము మా యొక్క దేశ నాయకులకు మరొకసారి విజ్ఞాపన. మనం అనుకోవచ్చు దయచేసి అనుకోవచ్చు మరి ఒక మనిషిని తప్పితే క్రీస్తును ఒక క్రైస్తవమును అణిగిపోతుందని ఎవరు అనుకోకూడదు. దయచేసి ప్రభుత్వంకు చెబుతున్నాం, ప్రజలు కూడా చెబుతున్నాం,
ఎందుకంటే ఒక స్త్రీమని చంపితే 10 స్త్రీమలు జమాయితారు, అది మర్చిపోకండి. ఎందుకంటే ఇది మౌనంగా ఉంటుంది కానీ అది వేగంగా పరిగెత్తుతుంది. కాబట్టి ప్రియ సంగమా, దేశమా, మా యొక్క తెలంగాణ ప్రాంతంలో కానీ, ఈ రాజ్య ప్రాంతంలో కానీ, దేశంలో కానీ క్రైస్తవుల మీద, మానవులు చంపుకోవడం ఏది మంచిది కాదు. కాబట్టి రాబోయే దినంలో ఇంకా ఇలా జరుగుతూ ఉంటే కానీ క్రైస్తవం ఊరుకుండేది కాదు, మౌనంగా ఉండేది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధానకర్త కాబట్టి మేము సమాధానంగా పడుతున్నాం. ఒక దినము రాబోతుంది. ప్రియ బిడ్డలారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు రాబోయే దినంలో మీకు అందరికీ రక్షణ కలిగించడానికి ఈ యొక్క మార్గం నడిపిస్తున్నారు. మీకు తెలిసిన ఒక మాట. కాబట్టి దయచేసి నేను మాట్లాడేదంటే ఎన్టీఆర్ నగర్ సీఎం ప్రార్థన మంది పాస్టర్ గారు మాట్లాడుతున్నాను. దయచేసి మా యొక్క ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రజలారా, దయచేసి మీరు యొక్క అర్హతలు చేసే పనులను మానుకోండి. మీరు అనుకోవచ్చు ఒక క్రైస్తవులు చంపితే మీరు ఇంకా ఆగిపోతుందని అనుకోవచ్చు, కానీ ఆగదు బిడ్డలారా. కాబట్టి మీరు ఇంతవరకే మానుకుంటే బాగుంటుందని మేము ప్రియపూర్వకంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం. మేము శిక్షించలేము మేము, కానీ శిక్షించేవారు వేరే నుండి కాబట్టి దయచేసి మనవించండి. ఎవరైతే ఇలాంటి ఆరోగ్యం చేస్తున్నారో కానీ జాగ్రత్త సున్ని, మీరు మాత్రమే మేము ఏం చేయడం లేని చేసేవారు పైవాడు నుండి కాబట్టి అది మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యు. మన మధ్యలో రాజభాస్కర్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ప్రభు నామాన్ని బట్టి మరి యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో మాట్లాడాలని ఉద్దేశించి ఏమిటంటే, మరి పురుషోత్తగూడ ప్రాంతం యేసు ప్రభు నామధ్యాన మందిర సంఘ కాపరిని రాజా భాస్కర్ని మరి ఈ దినము ప్రత్యేకంగా క్రైస్తవుల పైన జరుగుతున్న దాడిని మరి మామూలుగా క్రైస్తవులుగా మేము ఖండిస్తున్నాం. రెండవదిగా మరి పాస్టర్లుగా మరి ఇతరులను మరి మంచి మార్గంలో లేని వారిని ప్రేమ చూపిస్తూ వారిని ప్రభు మార్గంలో నడిపిస్తూ మరి మంచి మార్గంలోకి తీసుకొచ్చి కుటుంబాలను స్థిరపరుస్తూ వారికి మరి ఏదైతే ప్రభు చూపిన ప్రేమను వారికి పంచుతూ మరి ప్రభు మార్గంలో ఉంటే కుటుంబాలన్నీ ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో భార్య పిల్లలతో సంతోషంగా జీవించమని మతము కాదు. మరి ఎంతోమంది దీన్ని తెలియక చాలా రకాలుగా బాధపడుతున్నారు. దయచేసి ఇవన్నిటిని మరి ఆపాలని, క్రైస్తవుల పైన మరి ప్రేమ జీవించాలని, క్రైస్తవులు ప్రేమించాలని గుర్తిరగాలని ప్రభుని బట్టి కొన్ని మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఫెలోషిప్ నుంచి వచ్చిన ప్రకాష్ గారు మాట్లాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బాగా అందరూ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. కారణం ఏంటంటే, క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. క్రీస్తు యేసు నశించున్న దాన్ని వెలుగు రక్షించే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి, ఒక ముస్లిం అని కాదు, క్రిస్టియన్ అని కాదు, లేకపోతే హిందూ అని కాదు, లేకపోతే సిక్ అని కాదు, అన్ని కులస్తులకి అన్ని మతస్థులకి అతీతంగా దేవుడు అనేవాడు మన కోసం వచ్చాడు. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకొని మరి దళితుల మీద ప్రత్యేకంగా కావాలని కొంతమంది చేసినటువంటి దాడుల్ని వారు కూడా అర్థం చేసుకొని దయతో వీటిని తగ్గించుకుంటే మంచిది, లేదంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అనేది అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకోకుండా నిద్రపోయే సింహాన్ని కానీ రెచ్చగొడితే ఏమవుతుంది అనేది మరి వాళ్ళు తెలుసుకుంటారని ఈ విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా సూక్ష్మంగా అర్థం చేసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. మనుషులాగా ప్రవర్తిస్తే మానవత్వంలో ఉంటుంది. లేదు మనుషులు క్రూరంగా ఉన్నప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఇక్కడ పనిచేస్తుంది. అంటే ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే యద్భావం తద్భవతే. నమస్కారానికి నమస్కారం సంస్కారం, నమస్కారానికి నమస్కారం సంస్కారం, ప్రతి నమస్కారం చేయటం అనేది. కాబట్టి ఇక్కడ మీరు రెచ్చగొడుతున్నప్పుడు ఒకళ్ళని రెచ్చగొడితే 100 మంది తయారవుతారు, 100 మందిని మీరు తట్టుకోలేరు. ఆ పరిస్థితి వరకు తెచ్చుకోవద్దని ఈ యొక్క అన్వేషి టీవీకి వారు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, అదేవిధంగా అందరూ కూడి వచ్చినటువంటి ఈ యొక్క మా యొక్క క్రైస్తవ ప్రియులందరిని బట్టి, అదే మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంతో ప్రయాసలతో మరి అబ్రాహ్మణ ఎంతో మరి జరిగినప్పటికీ మరి సకాలంలో మేము టయానికి కార్యక్రమం చేయలేకపోయాము. దయచేసి దానికి
అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి స్త్రీలు బ్రదర్ నవీన్ తలారి నవీన్ గారు మాట్లాడతారు. ప్రభువైన యేసు నామములో అందరికి శుభములు. సుల్తాన్ మాసిహాని పంజాబ్లో దారుణంగా చంపడం అది చాలా బాధాకరము. క్రైస్తవ సమాజంలో ఇలాంటి దాడులు చూస్తున్నట్లయితే గత బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ మేము ప్రేమపూర్వకంగా సహిస్తున్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇందువల్లే ఈ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఆ ప్రేమను మేము ప్రపంచానికి భారతదేశంలో అందరికీ మేము చూపిస్తున్నాము. కనుక ఇలాంటి దాడులు చేయడం చాలా బాధాకరం. అయినప్పటికీ మేము శాంతియుతంగా ఇలాంటివి నిరసన మేము చేస్తున్నామంటే మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశమే తప్ప దానికి మించింది ఏమీ లేదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా ప్రభుత్వం కానీ ఇంకా ఇట్లాంటి ఎవరైతే మతోన్మాదులు కూడా ఇటువంటి చేయకుండా ఉండాలని మేము ఆశపడుతున్నాము. ఇంకొక సమయాన్ని బట్టి అందున్నాను. बोलो सुल्तान मसीह की, बोलो सुल्तान मसीह की. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. సుల్తాన్ సాహెబ్ మీద జరిగిన దాడిని మేము వారి కుటుంబానికి సంతాపంగా తెలియజేస్తున్నాము. దేవునికి మహిమ కలుగుగాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధ పరమ తండ్రి, మహిమ రాజా నీకు వందనాలు. ఇదేనైనా సుల్తాన్ సాహెబ్ కుటుంబం కొరకు ఈ రాత్రి కాల సమయంలో మేము తన క్యాండిల్స్ వెలిగించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. నాయన విడిచిపెట్టిన దాసుడి కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి, అధికారులతో మీరు మాట్లాడండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభా వాటిని నీ రాకడ బైబిల్ గ్రంథం చూపిస్తుంది. నీ రాకడలో ఒకరినొకరు ప్రభా అయాతని మరి మీరు ఒకరి మీద ఒకరు అయాతని యుద్ధాలు జరుగుతాయని తెలుస్తున్నావు కనుక అలాంటి ఆపమని అడుగుతున్నాం తను ప్రభా. మరి సుల్తాన్ సాయి మాసియా యొక్క ప్రభా కుటుంబాన్ని ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి, తని మరి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలిసి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ప్రభా అతని ప్రభా మా మీద దాడులు చేసిన వారిని మేము ప్రేమిస్తూ ఇదిగో తన ప్రభా ఆ కుటుంబం కొరకు శ్రద్ధాంజలి ఘటించే భాగ్యం ఇచ్చిన మీకు వందనాలు. మరి రింగ్ రోడ్ లో మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నప్పుడు చుట్టుపక్కల వారు చూస్తున్నారు, పోలీస్ వ్యవస్థ చూస్తున్నారు, వీరందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు వందనాలు నాయనా. మరి ఒక ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. నాతోని ఒక సేవకుడిని చంపినంత మాత్రాన ఈ పరిచయం ఆగదు. ఈ యొక్క మతం అనేది మతోన్మాదం అనే శక్తి నుండి దేవుడు వారిని మరేదో గొప్పగా చేయడు. కానీ ఒక సేవకుడు చనిపోతే 100 సేవకులు ఈ దేశంలో ఎదుగుతారని, అనేక సంఘాలు ఎదుగుతాయని ప్రభా నీ నామమును అడుగుచుండగా ఈ కార్యక్రమం మీరు మా మధ్య మహిమ పొందాలని చూస్తూ యేసయ్య నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనిక సహవాసం దేవుని ఆశీర్వాదము దీవెన సుల్తాన్ మాసియా గారి విడిచిపెట్టే కుటుంబానికి చేరువచ్చిన బిడ్డలకు మనకందరికి ఎల్లప్పుడూ తోడవుండి నడిపించును గాక. ఆమేన్. ఈ సాయంకాలం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈ సాయంకాల సమయంలో అన్వేషి టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. తెలంగాణ క్రిస్టియన్ మాస్టర్స్ అండ్ అసోసియేషన్ లైట్ క్యాంప్ సర్వీసెస్ ఇచ్చేసిన దైవ సేవకులకు, ముఖ్యంగా బిషప్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవ సేవకుడు మాణిక్యరావు గారికి చప్పట్లు కొట్టుకుంటూ మనం వాళ్ళకు వహించుకున్నాం. ఎందుకంటే ఆయన చాలా ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని